పడినని అంటున్నాడు. ఆ శిశువు దేవుని యొద్దకు సింహాసనము నొద్దకును కొనుపోబడెను. స్త్రీ కనగానే సాతాను ఘటసర్పము వచ్చి అది మింగివేయాలని ఉన్నది. కానీ దేవుడైతే మహాసింహాసనము మీదకి ఆమె శిశువుని తీసుకుని వెళ్ళిపోయాను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషించవలెనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచెను. ఏలును అతని దూతలను ఘటసర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా ఆ ఘటసర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికింకా స్థలము లేకపోయెను. ఇంకా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అయిన సాతాననియు పేరు గల అది సర్పమైనను మహాఘట సర్పమును 12 పడద్రోయి ఉండెను. ఆ భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు ఆయన దేవుని ఎదుట మన సహోదరుల ఎదుట నేరము మోపువాడెవడు? అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయెను. ఇప్పుడు అధికారము ఆయన ఆయన క్రీస్తు దాసుడాయని. ఎలా ఉన్నది? స్త్రీ అరణ్యమునకు పారిపోయి అచ్చట 1200 సంవత్సరములు ఆమె పోషించబడుటకు ఒక స్థలము స్థిరపరిచెను. పరలోకమందు యుద్ధము గెలిచిన మిగతా దోతలను ఆ ఘట సర్పమును యుద్ధము చేయుచుండగా ఘట సర్పము దాని దోతల నుండి యుద్ధము చేసిరి. కానీ ఘట సర్పము ఏమైనది? గెలవలేక పారిపోయాను. పరలోకమందు వారికి స్థలము లేకపోయాను. పరలోకమందు మోసపుచ్చుచ అపవాదిని సాతానుని జయించాను. అది సర్పమైనందున మహాఘట సర్పమైనందున